హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే డే వ్లాగ్ అన్నమాట. డే టు నైట్ రొటీన్ అయితే ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఫుల్ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. సో ఈరోజు అయితే మా ఇంట్లో ఏం ప్రిపేర్ చేసాము రెసిపీస్ అనేది చాలా సింపుల్ వేలో అయితే చెప్పేస్తామన్నమాట. ఇంకా వీడియోకి వచ్చేసి ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే వెజిటేబుల్స్ బండి వచ్చిందన్నమాట. ఇంటి ముందుకు వస్తాయి మాకు రెగ్యులర్గా. ఎప్పుడైనా వెజిటేబుల్స్ అయిపోతే ఇంకా నేను తీసేసుకుంటాను అన్నమాట. ఎప్పుడైనా సరే నేను వీడియోలో ఎప్పుడు చూపిస్తాను కదా మీకు, ఎప్పుడు వెజిటేబుల్స్ వచ్చిన వెంటనే నేను ఇంకా ఎంతవరకు అయినా ఉండని వెజిటేబుల్ తీసుకున్నామా వెంటనే ఇంకా కట్ చేసి పెట్టేసుకొని బాక్సెస్లో వాటిలో ఇంకా పెట్టేసుకొని కొత్తిమీర సపరేట్గా అయితే కట్ చేసేసుకుంటాను. సో ఇంకా ఒకే దాంట్లో వెజిటేబుల్స్ ఉంచి పెట్టినాం అనుకో అవి ఇంకా పాడైపోతాయి అన్నమాట. అట్లా పెట్టకుండా ఇంకా వెంటనే తీసుకున్న వెంటనే ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కింద అడుగున ఒక పేపర్ వేసేసుకొని పైన నుండి ఒక పేపర్ పెట్టుకున్నా ఏం కాదు, పెట్టుకోకున్నా ఏం కాదు, నో వరీ. అండ్ ఇలా పెట్టేసుకున్నాం అనుకో ఫ్రిడ్జ్లో మనకి ఫ్రెష్గా ఎక్కువ డేస్ వస్తుంది. మనము కొత్తిమీర కట్ చేసుకోకుండా అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2-3 డేసే వస్తుంది. ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకి 1 వీక్ పాటు అయితే డబ్బాలో సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ డేస్ అనేది మనకి వస్తుందన్నమాట. మనం కర్రీస్లో కూడా నీట్గా ప్రాపర్గా కొంచెం అంత వేసేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తామన్నమాట. ఇలా వెజిటేబుల్స్ సర్దుకునేటప్పుడు మా పాప వచ్చి ఇంకా ఆడుకుంటుంది. సో తనకి కావాల్సినవి ఇచ్చేసి ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో మీరు కూడా ఇట్లనే వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో నా తరపు నుండి మీకు కూడా హెల్ప్ అవుతుందన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను. అంతే, మీరు కూడా పెట్టుకోరని ఏం కాదు. సో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు. బట్ కొత్తిమీరని చాలామంది నెగ్లెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. సో అట్లా చేసే వాళ్ళకైతే నా నుంచి ఇది ఒక మంచి చిట్కా అన్నమాట. సో మీరందరూ కూడా అలానే చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్స్ అయితే పెట్టేశాను. ఇంకా జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నైట్ అయితే ఇంకా రైస్ మిగిలింది. సో ఇంకా మార్నింగ్ అయితే నేను ఫ్రెష్గా రైస్ పెట్టాను ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం. ఇంకా రైస్ని ఎందుకు వేస్ట్ చేయడము, అన్నంని వేస్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. సో అందుకే ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి దాన్నే కొంచెం జీరా రైస్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం లేదు, సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. చాలామంది అంటే చలిది అని అట్లా అంటారు. అన్నంని వేస్ట్ చేయడం చాలా ఇదన్నమాట. నేనైతే మ్యాక్సిమం వరకు అయితే వేస్ట్ చేయను. చాలా రకాలుగా నేను రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేస్తానన్నమాట. కొంచెం ఉంది కదా ఇంకెందుకు ఇంత కూడా పడేయడం అని చెప్పేసి అందులో కాస్తంత జీలకర్ర వేసి ఆయిల్ వేసేసి అయితే ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఎంత టేస్ట్ అంటే చాలా బాగుంటుంది జీరా రైస్. ఇప్పుడు మనం ఫ్రెష్గా చేసుకున్నామా అన్నట్టుగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా అన్నంని వేస్ట్ చేసుకోకుండా ఇలా జీరా రైసే కాదు, పులిహోర చేసుకోవచ్చు, తాల్పన్నం చేసుకోవచ్చు, జీరా రైస్ చేసుకోవచ్చు, కర్డ్ రైస్ చేసుకోవచ్చు. ఇలా చాలా మనకి చేసుకోవడానికి రెసిపీస్ ఉన్నాయన్నమాట. నేనైతే అస్సలు వేస్ట్ చేయను అన్నమాట. మ్యాక్సిమం వరకు నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట. కంపల్సరిగా ఎక్కువ ఉందనుకో, అందరికీ సరిపడా ఉందనుకో దాన్ని పులిహోర చేస్తాను. నార్మల్గా కొంచెం ఉందనుకో నేను ఒక్కదాన్ని తినాలని జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. ఇంకొంచెం మిగిలిపోతే పెరుగన్నం నంచుకొని తినేస్తానన్నమాట, బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇంకా జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి వంకాయ, ఇప్పుడు ఇందాక తీసుకున్నాను వెజిటేబుల్స్ వచ్చినప్పుడు వంకాయలు కదా, సో వంకాయలు కూడా తీసుకున్నాను అన్నమాట. సో టమాటాలు, మిరపకాయలు, కొత్తిమీర, వంకాయ ఇవి తీసుకున్నాను. సో అండ్ ఇప్పుడు ఇంకా నేనైతే వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయ శాకం అంటారు. సో మా సైడ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఈ ఇంట్లో సాంబార్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు, పప్పుచారు ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే సూపర్ ఉంటుంది వంకాయ శాకం. చాలా టేస్టీ అన్నమాట. చాలా సింపుల్ వేలో అయితే చెప్తాను. ఎవరైనా ఈజీగా చేయొచ్చు అన్నమాట. చేయరాదు మాకు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను అన్నమాట. నార్మల్గా వంకాయలు అయితే కట్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని తాలింపులో అయితే కాస్తంత ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం అంత అల్లం పేస్ట్ వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న మనము ఉల్లిగడ్డలు, టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు, కాస్తంత మెంతికూర కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసేసి తాలింపు అయితే పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే అసలు టేస్ట్ రాదన్నమాట. సో అట్లా మంచిగా మనకి టేస్ట్ బాగా రావాలంటే అసలు ఆయిల్ వేసుకోవద్దన్నమాట. అట్లా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సూపర్. అసలు వంకాయ శాకం ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారైనా ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
అండ్ ఇంకా దానికి నేనైతే ఈరోజు సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకా సాంబార్ అయితే రెసిపీ చూపించలేదు, చాలా వీడియోస్లో చూపించాను అని చెప్పేసి ఓన్లీ వంకాయ శాకం అయితే చూపించాను. అలాగే చప్పడపప్పు మా పాప కోసం స్పెషల్గా చేశాను. అలాగే నైట్ మిగిలిపోయిన అన్నంతో జీరా రైస్ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే తింటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తినేసారు. ఫైనల్గా ఇప్పుడు నేను తింటున్నాను అన్నమాట. సో వంకాయ పప్పు అండ్ చప్పడపప్పు జీరా రైస్ అయితే పెట్టుకొని ఇంకా కూర్చొని తింటున్నాను. టీవీ చూస్తూ తింటాను. ఇంకా వర్క్స్ అన్నీ కూడా తిన్న తర్వాతే స్టార్ట్ చేస్తా కాబట్టి ఇంకా పీస్ఫుల్గా తిందామని చెప్పేసి అయితే కూర్చున్నాను అన్నమాట. సో ఇంకా మా పాపకి ఇంకా నేను తింటూ మా పాపకు కూడా పెడుతున్నా. బట్ అసలు అది అస్సలు తినదు. ఇట్లయితే కొంచెం టీవీకి నెట్ కనెక్ట్ చేయడం కానీ బొమ్మలు పెట్టియడం కానీ అట్లాంటివి చేస్తేనే తింటానన్నమాట. చాలా కష్టం మా పాపతో అయితే తినడానికి. మంచిగా దానికి సపరేట్గా చప్పడపప్పు అన్నం చారు కలిపేసి మంచిగా టీవీలో నెట్ కనెక్ట్ చేసి ఫర్ ఆపిల్ బొమ్మలు కానీ అట్లాంటివి పెట్టించి లేదా ఫోన్ ఇచ్చేసి ఒక 5 minutes అయితే ఫోన్ చూస్తే చూడనివ్వని చెప్పేసి ఫోన్ చూస్తూ తినిపించేస్తే ఇంకా హ్యాపీగా తినేస్తుంది అన్నమాట. ఇంకా నేను తిన్నాను, పాపకు కూడా తినిపించాను, అందరూ కూడా తిన్నారు. ఈరోజు రెసిపీస్ ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి స్టవ్ మీద మార్నింగ్ ఏమో చాయ్ ఒలికిపోయింది. అలాగే ఇంకా మళ్ళీ వాటర్ అన్నీ కూడా ఒలికినాయి. ఇంకా వంకాయ చెయ్యంగా అది ఇది ఒలికిపోయినాయి. సో ఇలా చాయ పొంగు ఎక్కువ వస్తే మనకి నేను పక్కనే ఉన్నా బట్ ఏదో ఒకటి చదువుతున్నా. సో అది చాయ్ పొంగు పోయింది, గ్యాస్ స్టవ్ మొత్తం గలీజ్ అయిపోయింది అన్నమాట. ఇంకా తిన్న తర్వాత అన్నీ కూడా బయట వేసేసుకున్నాను. బయట వేసేసిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను అన్నమాట. సో ఇంకా ఇలా ఎవ్రీడే కూడా నా మార్నింగ్ రొటీన్ ఇట్లా ఉంటుంది అన్నమాట. తినేసిన తర్వాత వర్క్స్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాను. అండ్ ఇప్పుడు తిన్నాను, ఇంకా తినేసి గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసుకుంటున్నాను అన్నమాట. సో మీరు కూడా ఇట్లానే వర్క్స్ చేసుకుంటారా? సో నేను చేసే వర్క్స్ మీకు నచ్చాయా అనేది కామెంట్ చేయండి. సో తప్పకుండా నేనైతే రిప్లై అనేది ఇస్తానన్నమాట. సో అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే ఊడ్చేస్తున్నాను. ఇంకో పక్క ఇంకా పిండి అయిపోయిందని చెప్పేసి గోధుమ పిండి ఇంకా తెప్పించేసి అట్లనే పెట్టేస్తాను. అది తెప్పించేసి ఆల్రెడీ 2 days అయ్యింది. ఇంకా ఉంది కదా ఓపెన్ చేసి పోయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అట్లనే పెట్టేశాను. సో అక్కడ పోద్దామని చెప్పేసి డబ్బా అయితే ఓపెన్ చేసి పెట్టిన. ఇంకా మొత్తం కూడా అన్నీ ఊడ్చేసి పోద్దామని చెప్పేసి అట్లనే పెడితే అది అక్కడ మా పాప కూర్చొని కొంచెం పిండి తీసుకొని ఆడుకుంటుంది. చూడండి అట్లా వేస్తుంది అన్నమాట. ఇట్లా నేను వర్క్స్ చేస్తూ వీడియోస్ చేస్తే అది మధ్యలో వచ్చి ఇట్లా ఆడుకుంటుంది మంచిగా. సో నేనైతే మ్యాక్సిమం ఈ గోధుమ పిండి బయట నుంచే తెప్పించుకుంటాను. సో ఇంతకుముందు అయితే గోధుమలు తెప్పించేసి ఇంకా 1 monthకి ఎంత సరిపోతుందో అంత పిండిని పట్టించుకొని నేను ఇంకా డబ్బాలో పోసుకునేదాన్ని. బట్ ఇప్పుడు పాపతో ఇంకా అన్నీ తీసుకొచ్చుకోవచ్చు, బట్ అవన్నీ ఎండబెట్టేసి చెరిగి మళ్ళీ గిర్నీకి వెళ్ళి పట్టించేయాలని చెప్పేసి కొంచెం కష్టం అని చెప్పేసి ఇంకా నేను ఆశీర్వాద్ ప్యాకెట్ అయితే యూస్ చేస్తానన్నమాట. సో ఇది బాగుంటుంది. నేను ఎప్పుడు యూస్ చేసినా కానీ ఇవే యూజ్ చేస్తామన్నమాట. చపాతీలు కూడా చాలా టేస్ట్గా వస్తాయి, అలాగే పొంగుతాయి, మెత్తగా వస్తాయి. బట్ ఏంటంటే మనం ఇప్పుడు తడిపేసుకుంటాం కదా పిండి, అప్పటికప్పుడు చేసుకుంటే చపాతీలు అంత టేస్ట్ రావు. ఎందుకంటే నేను రియలైజ్ అంటే నేను ప్రత్యేకంగా చూసి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యిందని చెప్తున్నాను. అంటే మ్యాక్సిమం ఆట యూజ్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అప్పటికప్పుడు మనము చేసుకుంటే అసలు చపాతీలు మంచిగా రావన్నమాట. కనీసం ఒక 5 minutes నానబెట్టుకున్న తర్వాతే చపాతీలు అనేది టేస్ట్గా వస్తాయి అన్నమాట. సో మ్యాక్సిమమ్ మనకి టేస్ట్గా బాగుండాలంటే డైరెక్ట్గా మనం గోధుమలు తెచ్చి పట్టించుకొని చేసుకుంటేనే బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదన్నమాట. సో నేను నెక్స్ట్ టైం నుంచి ట్రై చేస్తాను అలానే చేయడానికి. సో మీరు ఎట్లా చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇంకా ఇందాక పాపకి ఉయ్యాలేసి ఊపానన్నమాట. అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చి ఉయ్యాలు ఊపుతూ తినిపించిన. అయితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నా కదా అని చెప్పి కాస్తంత పైకి పెట్టేశాను. ఎందుకు పెట్టేసావని ఇంకా ఏడుస్తూ కూర్చున్నది, ఊపే వరకు వదులుతలేదు. సో అందుకోసమే ఇంకా పాపకి చూడండి ఇట్లా చేస్తుంది మా పాప. సో ఇట్లా వర్క్స్ చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇంకా తనని చూస్తూ వర్క్స్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫైనల్గా ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని చూడండి, ఇంకా మనం క్లీనింగ్ అయిన తర్వాత అసలు ఆ లుక్ వేరు ఉంటుంది, మనకి కూడా రిలాక్సింగ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇంకా కిచెన్ అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయిపోయాయి. ఇది కాసేపు ఒక 1 అవర్ అట్లా రెస్ట్, ఫోన్ చూసి ఆ తర్వాత కాసేపు టీవీ చూసిన తర్వాత ఇది 12 అన్నమాట, 12:30 మేబీ ఆ టైం అవుతుంది అనుకుంటా. సో అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉంది ఫ్రిడ్జ్లో, ఇంకా పాపకి పెడుతూ నేను తిందామని చెప్పేసి ఇంకా వర్క్స్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి కూర్చుంటాం కదా. సో టీవీ చూస్తూ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా? నాకైతే మస్తు అనిపిస్తుంది. నేను ఖాళీ టైంలో ఏదో ఒకటి తింటానే ఉంటాను. మ్యాక్సిమం రెగ్యులర్గా మన బ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఖాళీ టైంలో మనకి ఆడవాళ్ళకి వర్క్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తినాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అట్లాగే నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చుకున్నానని చెప్పాను కదా. సో ఇంకా పాపకి పెడదామని చెప్పేసి మొన్న తినిపిస్తే అసలు తినలేదు తను, నేనే తిన్నాను, జ్యూస్ చేసి ఇచ్చాను, అంతకుముందు తాగింది మంచిగానే. సో ఈరోజు కొంచెం పెడదామని చెప్పేసి నేను తింటూ ఒక్కొక్కటి దానికి పెట్టేశాను అన్నమాట. అండ్ ఇంకా ఫ్రూట్ తినేసి ఇంకా పడుకున్నాము, ఒక 2 అవర్స్ అయితే పడుకున్నాము. మంచిగా 12కి అట్లా పడుకుంటే 1 అవర్ 12:30 అయ్యింది అనుకోండి. సో ఆ టైంకి పడుకుంటే మళ్ళీ 3కి అట్లా లేచామన్నమాట. లేచిన తర్వాత ఇంకా స్వీట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా చేస్తున్నాను. ఈ స్వీట్ పేరు వచ్చేసి సలాడ్ అండ్ బ్రెడ్ స్వీట్ అన్నమాట. సో నేను రెసిపీ అనేది షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో కూడా మా హస్బెండ్ అయితే ఇంకా ఏదో ఒక స్వీట్ కావాలి అని అడిగారన్నమాట తను. సో నేను మ్యాక్సిమం చాలాసార్లు చేశాను, బట్ వీడియో అయితే తీయనీకి అవ్వలేదు. సో ఇంకా ఈరోజు మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ వచ్చేసి. బ్రెడ్ సలాడ్ స్వీటు సూపర్ ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్, మళ్ళీ తొందరగా అయిపోతుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే మీరు కంపల్సరీ స్వీట్ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడైతే సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు నీట్గా తీసుకోవాలన్నమాట. కొంచెం చాక్ అనేది షార్ప్నెస్ పోయింది అనిపిస్తుంది, సరిగ్గా కట్ అవ్వడం లేదు. సాఫ్ట్ ఉన్న ప్లేస్లోనేమో తొందరగా కట్ అయిపోతుంది, సైడ్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా. సో అందుకోసమేమేమో కట్ అవ్వడం లేదు సరిగ్గా వచ్చేసి. సో ఇంకా మనము నీట్గా పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి. సో సైడ్స్ని వేస్ట్ చేయకుండా కూడా చెప్తాను. సో ఇలా మనం స్వీట్ చేసినప్పుడు సైడ్స్ పడేస్తాం కదా, అట్లా పడేయకుండా మంచిగా గిన్నెలో పెట్టుకొని ఉంచుకొని మనము ఈవినింగ్ టైంలో ఛాయ్ వేసుకుంటాం కదా, సో ఈ సైడ్స్ని ఛాయ్లో వేసి తింటే అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, సైడ్స్ వేస్ట్ చేయకండి. ఇలా స్వీట్ చేసుకున్నప్పుడు ఎందుకు వేస్ట్ చేయడం చెప్పండి, ప్రతిదీ కూడా మనం కొనుక్కుంటేనే వస్తుంది కాబట్టి ఏది కూడా వేస్ట్ చేయొద్దు అని నా ఒపీనియన్. మీరేమనుకుంటారో, మీ ఒపీనియన్ ఏంటిది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్లో వేయించేసుకోవాలన్నమాట. ఇంకో పక్క అయితే చిక్కటి పాలు తీసుకోండి. మనం ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ ఒక మంచిగా చిక్కటి పాలు తీసేసుకోవాలి. పాలు తీసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్, ఫ్రూట్ కస్టర్డ్ ఉంటుంది కదా, సో అది సలాడ్ పౌడర్ అయితే 2 స్పూన్స్ వేసేసి పాలు మంచిగా ఉడికిన తర్వాత అందులో చక్కెర, పాలు అండ్ ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకొని అందులో అయితే కాస్తంత కొబ్బరి అలాగే ఇలాచీ పొడి కూడా వేసేసి మనం ఇందాక వేయించుకున్న ఆ బ్రెడ్స్ని అయితే వేసేసి ఒక 1/2 అవర్ అట్లనే వదిలేయాలన్నమాట. అట్లనే వదిలేస్తే ఆ కస్టర్డ్ మిల్క్ అనేది మొత్తం మనకి బ్రెడ్స్కి అబ్జర్వ్ చేసేసుకొని స్వీట్ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది. అబ్బా రియల్ అవసరం స్వీట్ అన్నమాట. సో మీరు ట్రై చేయండి, మాకైతే మస్తు ఇష్టం అన్నమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను, ట్రై చేయడం కాదు, మా హస్బెండ్కి ఫేవరెట్ స్వీట్ అయితే ఇదేనమాట. సూపర్, నాకు చాలా ఇష్టం అంటారు, తనైతే చాలా ఇష్టంగా తింటారు. సో తనకే ఫస్ట్ అయితే ఇస్తున్నాను అన్నమాట. సో ఇంకా 2 గిన్నెలు అయితే వేసేస్తున్నాను, ఒకటి నాకు అండ్ ఇంకోటి అయితే మా హస్బెండ్కి. ఇప్పుడైతే ఇంకా తినాలన్నమాట. అప్పుడప్పుడు ఎప్పుడైనా స్వీట్స్ చేసుకోవాలన్నా అనిపించినప్పుడు నేనైతే ఇదే స్వీట్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఏదైనా స్వీట్ తినాలంటే ఈ స్వీట్ చేసుకొని చాలా ఈజీ, సింపుల్ కదా, మన ఎంత 2 మినిట్స్లో అయిపోతుంది. మీరే చూసారు కదా, చాలా ఈజీ అన్నమాట. సో తనకైతే ఇచ్చాను, టేస్ట్ ఎట్లుందో
ఏదో చెప్పమని ఇంకా వెయిట్ చేస్తున్నాను అన్నమాట. తన ఏం చెప్తాడో చూద్దాం. అండ్ వాయిస్ ఇచ్చాడు, బట్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసేసాను. సూపర్ ఉందన్నాడు. స్వీట్ చేసుకోవడం ఏమో కానీ గుల్లడన్నీ మనకి తోమనికి రెడీగా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అన్నమాట. సో ఇంకా ఈవినింగ్ టైంలో చాలా డేస్ అయ్యిందని చెప్పేసి నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుందామని రెడీ అయిపోతున్నాను. సో ఏ నెయిల్ పాలిష్ ఏ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నాను అన్నమాట. ఫైనల్గా లైట్ పింక్ అండ్ థిక్ ఆరెంజ్ లాగుంది, అదైతే తీసుకున్నాను. ఇంకా నేను పెట్టుకుంటే మా పాప ఊరుకుంటుందా చెప్పండి. సో ఇంకా ఇప్పుడు ఫస్ట్ దానికి పెట్టాలన్నమాట. అది దానికి పెట్టిన తర్వాత అది మనల్ని పెట్టించుకుంటుంది, మనల్ని పెట్టుకొనిస్తుంది అన్నమాట. సో నాకైతే నేను ఓల్డ్గా పర్పుల్ కలర్ పెట్టుకొని ఇంకా నెయిల్స్కి అట్లానే ఉంటుంది. చాలా డేస్ అంటే ఒక 2-3 months అవుతుంది నేను అదే నెయిల్ పాలిష్ యూజ్ చేస్తున్నాను, వేరే అస్సలు యూజ్ చేస్తాను. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, ఇంకా 2 అయితే ఇంకా పెట్టేసుకుందామని చెప్పేసి సో పెట్టుకుంటున్నాను అన్నమాట. ఎప్పుడైతే నెయిల్స్ రిమూవ్ చేసుకుంటున్నాను, నెయిల్ రిమూవర్ అయితే నేను నార్మల్గా చిన్న డబ్బా అయితే యూజ్ చేస్తాను. ఆ డబ్బా వచ్చేసి నాకైతే 35 రూపీస్కో 40 రూపీస్కో వచ్చిందన్నమాట. మీకు స్టార్టింగ్లో చూపించాను. అది ఇలా నార్మల్గా రిమూవ్ చేసేసుకొని లైట్ పింక్ కలర్ అయితే పెట్టుకుంటున్నాను. సో నేను పెట్టుకోగా అని షాక్ ఇస్తుంది మా మమ్మీ. నాకైతే వేరే కలర్ పెట్టింది, మా మమ్మీ అయితే ఇంకో కలర్ పెట్టుకుంటుందా అన్నట్టుంది తన రియాక్షన్ వచ్చేసి. చూడండి నెయిల్స్కి అయితే ఇట్లా పెట్టుకున్నాను. సో మనకి కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్గా కొంచెం మనకి నెయిల్స్ బాగుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే మస్తు ఇష్టం నెయిల్ పాలిష్ అంటే. సో అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సో మీకు కూడా ఇష్టమా ఫ్రెండ్స్ నెయిల్ పాలిష్ అంటే? కామెంట్ చేసేయండి. సో మీరు కూడా అప్పుడప్పుడు నెయిల్స్ చూస్తూ అనిపిస్తుంది కదా, కంపల్సరీగా నెయిల్ పాలిష్ అయితే యూజ్ చేయండి, బాగుంటుంది అందరికీ కూడా. ఎవరికి సెట్ అయ్యేది వాళ్ళు పెట్టేసుకోవడమే. సో ఇంకా ఫైనల్గా నైట్ అయితే పన్నీర్ కర్రీతో ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇవాళ వ్లాగ్ ఇది. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.